మంది ఫిస్టులా ట్రీట్మెంట్ ఎలా చేస్తారని అడుగుతూ ఉంటారు. ఈరోజు మనం ఫిస్టులా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దానికి ట్రీట్మెంట్ విధానాలు ఏంటనే తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ సిపి జయచందర్, ఎంఎస్ ఆయుర్వేదిక్ సర్జన్ అండ్ ప్రొక్టాలజిస్ట్, ఉమా పైల్ ఫిస్టులా కేర్ అండ్ ఉమా డెంటల్ కేర్ ఖమ్మం. అంటే ఫిస్టులాకి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయో తెలుసుకునే ముందు అసలు ఫిస్టులా అంటే అనేది మనం సింపుల్గా తెలుసుకుందాం. అంటే మలద్వారం గోడల్లో ఏదైతే ఇన్ఫెక్షన్ తయారయ్యి ఒక ట్యూబ్ లాగా స్ట్రక్చర్ బయటకు వచ్చి ఒక చెప్పాలంటే ఒక చీము కురుపుగా కానీ, ఒక వాపులాగా కానీ, చీము రక్తంతో కూడిన ఒక స్వెల్లింగ్ లాగా వస్తూ ఉంటుంది. దీన్నే మనం ఫిస్టులా అంటూ ఉంటాం. అంటే మలద్వారం లోపలకి బయటకి మలద్వారం పక్కన ఒక కమ్యూనికేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. దీన్నే ఫిస్టులా అంటాం. ఫిస్టులాకి ఇప్పుడున్న కాలంలో చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చూసుకుంటే క్షారసూత్ర కావచ్చు, దాంతోపాటు ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ, లేజర్, ఇంకా చాలా రకాల లిఫ్ట్ కావచ్చు, స్లాఫ్ట్, చాలా రకాల పద్ధతులు అనేది మనం ఫిస్టులాకి సర్జరీగా చూడటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఫిస్టులా అనేది సర్జికల్ ప్రాబ్లం, అంటే ఇది మందులతో తగ్గే అవకాశం అనేది చాలా తక్కువ. ఏదైతే బాడీలో ఏర్పడిన ఏదైతే ట్యూబ్లార్ స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని పూర్తిగా మనం తీసేసినప్పుడే రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలని తగ్గించడం కానీ, ఫిస్టులా సక్సెస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫిస్టులా ట్రీట్మెంట్లో మనకి మెయిన్ కన్సర్న్ దేని గురించి అంటే ఇన్కాంటినెన్స్ మరియు దాంతో రికరెన్స్. అంటే ఇన్కాంటినెన్స్ అంటే ఫిస్టులా అనేది ఒక కండరం మధ్యలోంచి వచ్చిందా, లేకపోతే లోపల 2 కండరాల నుంచి దాటొచ్చిందా, ఆ కండరం ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది, మనం ఆ కండరాన్ని ఎంతవరకు మనం కంఫర్టబుల్గా కట్ చేసి ముందుకు వెళ్ళొచ్చు, ఆ ఇంటర్నల్ లోపల ఏదైతే ఓపెనింగ్ ఉందో దాన్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. వీటన్నిటిలో కూడా చూసుకుంటే మనకి ఈ ఇన్కాంటినెన్స్ కానీ, తర్వాత ఇంకేదైతే రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశాలను కానీ మనం తగ్గించడానికి మెయిన్ ఏం చేస్తూ ఉంటే జనరల్గా ఈ ప్రస్తున్న కండిషన్స్లో అంటే మలద్వారం దగ్గర ఏదైతే స్పింక్టర్స్ ఉంటాయో ఆ స్పింక్టర్స్లో ఆ పార్షియల్గా అంటే ఫిస్టులాటమీ కానీ, ఫిస్టులెక్టమీ అంటే లేజర్తో ఉపయోగించి కానీ, మిగతా రకాల పద్ధతుల వల్ల దాన్ని ఉపయోగించి ఆ కండరాల దగ్గర వరకు మనం ఆ ట్యూబ్ని మొత్తం తీసేసి ఆ స్పింక్టర్స్ దగ్గర మనం క్షారసూత్ర అంటే మెడికేటెడ్ సెట్ అని అంటూ ఉంటాం. అంటే ఈ క్షారసూత్ర అనేది ప్రత్యేకంగా డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక థ్రెడ్ మీద మనకు ఒక 21 టైమ్స్ అలా రకరకాల మెడిసిన్స్ కోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదైతే ఆ లోపల గోడల్లో కానీ దీనికి కానీ మనం ఆ రెండింటి మధ్యలో దాన్ని పెట్టి కంటిన్యూగా మనం వీక్ బై అంటే గ్రాడ్యువల్ వారం కొద్దిగా టైట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్పింక్టర్స్ అనేది అంటే లోపల కండ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికి కూడా మనం ఇన్కాంటినెన్స్ అంటే కండ అనేది దీంట్లో సడన్గా విడిపోవటం కానీ ఇలాంటివి జరగవు. కాబట్టి స్లోగా ఆ క్షారసూత్ర యొక్క ఉన్న క్వాలిటీ వల్ల అంటే అది కట్ అవ్వటం, హీల్ అవ్వటం, లోపల ఉన్న డెబ్రీస్ కానీ లేకపోతే దాని యొక్క వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో దానికి ఒక ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ద్వారా కంటిన్యూగా డ్రైన్ చేయడం వల్ల ఆ డ్రైన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, లోపల కట్ అవుతూ ఉంటుంది, హీల్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ స్పింక్టర్ అనేది డ్యామేజ్ జరగడం జరగదు. కాబట్టి ఇన్కాంటినెన్స్ రిస్క్ అనేది క్షారసూత్ర పద్ధతి ద్వారా చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు పూర్తిగా మనం ఉన్న ట్రాక్ని తీసేయడం లేకపోతే ఇంటర్నల్ ఓపెనింగ్ బాగా మేనేజ్ చేయడం వల్ల కంప్లీట్గా అనేది మనం క్షారసూత్ర ద్వారా ఈ ఫిస్టులాలో నయం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం దీంట్లో మెయిన్ లాభం ఏంటంటే మినిమల్ పెయిన్ ఉంటుంది, దాంతోపాటు బ్లీడింగ్ అనేది చాలా తక్కువ, మళ్ళీ వచ్చే అవకాశాలు కూడా దీంట్లో చాలా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిస్టులా వచ్చినప్పుడు మనం ఏంటంటే దాన్ని ప్రాపర్గా స్కోప్ ద్వారా చూసి లోపల ఓపెనింగ్ ఎక్కడుందో చూసుకోవడం, తర్వాత ఎంఆర్ఐ అనేది కంపల్సరీ అనేది ఫిస్టులాలో చాలా అవసరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యాపింగ్ అంటే ఫిస్టులా ఒకటే దారి ఉందా, లేకపోతే పేగులోకి లోపలికి వెళ్ళిందా, లేకపోతే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి అనేది పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే ఆ ఫిస్టులాని మనం పూర్తిగా నయం చేయడం జరుగుతూ ఉంటుంది. చాలామంది ఏంటంటే ఫిస్టులాకి సార్ ఎంఆర్ఐ అవసరమా అంటూ ఉంటారు. ఎంఆర్ఐ చేయించుకోవడం ఎప్పటికీ కూడా సేఫ్ అండి. ఎందుకంటే మనం ఒక మ్యాపింగ్ అంటే ఒక సర్జరీకి వెళ్ళే ముందు ఆ లోపల ప్రాబ్లం ఎలా ఉంది అనేది తెలుసుకున్నప్పుడే మనం సక్సెస్ రేట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రికరెన్స్ కానీ, ఇన్కాంటినెన్స్ కానీ ఫిస్టులాలో క్షారసూత్ర అనేది 98% సక్సెస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది పేషెంట్లు చాలామంది భయపడటం, సిగ్గుపడటం, లేకపోతే దాన్ని డిలే చేయడం వల్ల వ్యాధి అనేది ఫిస్టులాలో ప్రోగ్రెస్ అంటే ముందుకు వెళ్తుంది తప్ప మెడిసిన్స్తో క్యూర్ కాదు. చాలామంది యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవుతుంది తప్ప అది లోపల అనేది ఆ ట్యూబ్ అలానే ఉంటుంది. కాబట్టి దాని యొక్క యాక్షన్ పోయినప్పుడు మళ్ళీ స్లోగా డిశ్చార్జ్ రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఐ హోప్ మీకు చాలామంది డౌట్స్ అనేది క్లియర్ అయ్యాయని ఆశిస్తూ, మీకు ఇలాంటి ఆరోగ్య సంబంధించిన వీడియోస్ కానీ ఏమైనా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఉమా పైల్ ఫిస్టులా కేర్, ఉమా డెంటల్ కేర్ అంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.